ఆల్రెడీ మన ఛానల్‌లో 2 వీడియోస్ ఉంటాయి. అంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉన్నాను. ఎలా ఉంటుందో మొత్తం కూడా. హౌస్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత నాకు కొంచెం వీడియోస్ అయితే పెట్టండి ఎలా ఉంటాయో అని చెప్పేసి చాలామంది సబ్‌స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. మళ్ళీ స్వయంగా వెళ్లి వీడియో తీసి ఏ స్టేజ్‌లో ఉంది అయితే నేను పెట్టడం అయితే జరిగింది. ఇలాంటి ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంటు, ఇసుక, స్టీల్ ఇవేవి మనకి అవసరమైతే ఉండవు. ఎక్కువ శాతం అయితే. కొంచెం ఇది ట్రెండింగ్‌లో ఉంటుందన్నమాట. ఈకో బ్రిక్స్ అనే కాన్సెప్ట్‌తో ఇల్లైతే నిర్మాణం అయితే చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు ఇవి స్ట్రాంగ్‌గా ఉంటాయా? నిజంగా ఇది పర్ఫెక్టేనా? లేక మార్కెటింగ్ వైస్‌గా మీరైతే చెప్తూ ఉన్నారు అని చెప్పేసి నేనే స్వయంగా వచ్చి చూపిస్తూ ఉన్నాను. ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కొద్దిగా చూపిస్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్‌ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా కుండ మూతలతోటి స్లాబ్ అయితే వేయడం అయితే జరిగింది. కనిపిస్తూ ఉన్నది కదా మనకి కుండ మూతలు ఎలా ఉన్నాయో కూడా మొత్తం కూడా. ఒకసారి మనం లోపలికెళ్దాము. లోపలికెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ముందుగా ఈకో బ్రిక్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇవి నార్మల్ రెడ్ బ్రిక్ లాగా మట్టితో కాల్చినవైతే కావు. ఫ్లై యాష్ ఇండస్ట్రియల్ వేస్ట్ మెటీరియల్ మిక్స్ చేసి మిషన్‌తో ప్రెస్ అయితే చేసి తయారైతే చేస్తారు. షేప్ వైజ్‌గా కరెక్ట్‌గా ఉంటుంది. మనకి సైజ్ కూడా మనకి కరెక్ట్ యూనిఫామ్‌గా అయితే కరెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. వెయిట్ కూడా నార్మల్ బ్రిక్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మనకి స్ట్రక్చర్ మీద లోడ్ ఎక్కువగా పడకుండా అయితే ఉండడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా. ఇప్పుడు ఈ ఇల్లు అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అదే విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఈకో బ్రిక్స్ తయారు చేసిన ఇల్లే అండి మొత్తం కూడా. ఈకో బ్రిక్స్ తోటే తయారు చేశారు. వీళ్ళకి తండుగా కూడా అయింది. ఇంటికి గృహప్రవేశానికి రెడీగా ఉన్నది ఇది మొత్తం కూడా. మన కింద టైల్స్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నదో. మేస్త్రి వాళ్ళతోటి తండుగా చేస్తారు కదా అలాంటివి కూడా చేయడం అయితే జరిగింది మొత్తం కూడా. అదే విధంగా మీరు ఇది నేను చెక్ కూడా చేశాను. చేతితో కొట్టి అయితే సౌండ్ కూడా టెస్ట్ అయితే చేశాను. హాలోవెల్ లాగా అయితే రావడం అయితే రాలేదు. మొత్తం సాలిడ్‌గా అయితే ఉన్నది మొత్తం కూడా. చాలామంది అనుకునేలా ఇవి బలహీనంగా అయితే ఉండయండి మొత్తం కూడా. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయి. ఇంకొక విషయం నోటీస్ కూడా చేశాను నేను. ఫినిషింగ్ చాలా నీట్‌గా అయితే రావడం అయితే జరిగింది. బ్రిక్ సైజు సేమ్ ఉండడం వల్ల మనకి అలైన్‌మెంట్ కూడా మంచి స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. మెన్షన్‌కి కూడా పర్ఫెక్ట్‌గా కూడా సెట్ అయితే అవుతుందండి మొత్తం కూడా. అదే విధంగా ప్లా ప్లాస్టరింగ్ చేసుకుంటాం కదా మనము. ప్లాస్టరింగ్ కూడా ఎక్కువ థిక్‌నెస్ కూడా ఉండదండి. అన్నీ కూడా ఈక్వల్‌గా అయితే రావడం అయితే జరిగింది. మెట్లయితే మనం నార్మల్‌గా మెట్లు నిర్మించుకుంటాం కదా అదే విధంగా మెట్లయితే వేయడం అయితే జరిగిందండి మొత్తం కూడా. దీనికి ఎక్కువ అయితే సిమెంట్ యూసేజ్ కూడా ఎక్కువ అయితే ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మెటీరియల్ తక్కువనే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఖర్చు విషయానికొస్తే రెడ్ బ్రిక్‌తో కడితే మనకి ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, బ్రేకింగు, వేస్టేజు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈకో బ్రిక్స్ అయితే ఎక్కువ ఉండదు. ఇక్కడ నేను పైనుంచి కింద పడేసి కూడా చూశాను. మనకి పగలనైతే పగలవండి ఎక్కువ శాతం వరకైతే. మీకు నార్మల్ ఇంటితో పోల్చుకుంటే మనకి ఈ హౌస్‌కొచ్చేసి మనకి 1,00,000-2,00,000 వరకు సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. అభిజిత్ గారు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా నిర్మాణం అనేది చేస్తూ ఉన్నవారు. తనకి కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు కూడా తెలియజేస్తారు మొత్తం కూడా. దీనికి మనకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏందంటే ఎగ్జాక్ట్‌గా మనకి టైం అయితే ఎక్కువైతే పట్టదు. లేబర్ కూడా టైం అయితే ఎక్కువగా అయితే ఉండదండి మొత్తం కూడా. మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. కన్‌స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్‌గా అయితే అయిపోతుంది. ఎందుకంటే బ్రిక్ యూనిక్‌గా ఉండడం వల్ల మొత్తం కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అయితే రావడం అయితే జరుగుతుందండి. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. లేబర్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ప్రాక్టికల్‌గా కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. చాలా బాగా అయితే ఉన్నది. నేను ఇంకొకటి కూడా చెప్తాను. బ్లైండ్‌లా అయితే నన్ను కూడా ఫాలో అవ్వకండి. మార్కెట్‌తో ఈకో బ్రిక్స్ కూడా డిఫరెంట్ క్వాలిటీలో కూడా ఉంటాయి. మొత్తం చీప్ మెటీరియల్ తీసుకుంటే క్రాక్స్ కూడా రావచ్చండి. సో, బ్రాండ్ చెక్ చేసుకొని మనకి వాటర్ అబ్జర్వేషన్ ప్రెజెంట్‌గా ఎలా ఉందో చెక్ చేసుకొని అన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకున్నాక మాత్రమే మనమైతే స్టెప్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఎండాకాలంలో మనకైతే చల్లగా అనేది ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా వర్షాకాలంలో మనకి వెచ్చగా అనేది ఉండడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా. టెంపరేచర్ పరంగా చూసుకుంటే అన్నీ నార్మల్‌గా అయితే ఉంటాయండి మొత్తం కూడా. ఈ ఇంటికి సంబంధించింది మరొక వీడియో కూడా చేస్తాను. మొత్తం క్లియర్‌గా ఫైనల్ స్టేజ్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం కూడా క్లియర్‌గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తూ ఉన్నారు కదా కుండ మూతలతోటి ఎలా అయితే స్లాబ్స్ అయితే వేయడం అయితే జరిగిందో.
చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం అయితే జరిగిందండి. రియల్గా చెప్పాలంటే కన్స్ట్రక్షన్లో ఒక మెటీరియల్తోనే డిసిజన్ అయితే తీసుకోకండి. మనకి సాయిల్ కండిషన్ కూడా చూసుకోవాలి, బడ్జెట్ కూడా అవైలబిలిటీ బట్టి అన్ని కూడా చూసుకొని మీరైతే కన్సల్ట్ అయితే చేయండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను నేను అభిజిత్ గారిది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మొత్తం కూడా చూసుకొని అయితే క్లియర్గా అయితే చెక్ అయితే చేసుకోండి. ఇవే అండి బ్రిక్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసిన వాళ్ళు ఇంతకు ముందు, అంటే దీన్ని నేను స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లాగా అప్లోడ్ అయితే చేశాను. ఇది స్టేజ్ 3 వీడియో అండి. స్టేజ్ 1లో మనకి మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించిన ఓనర్ అభిజిత్ గారు మనతోటి సైట్ చేసే అతను ఓనర్, అంటే అతను మనతోటి మాట్లాడించిన వీడియో కూడా ఉన్నది. మీరు పర్సనల్గా రుద్ర డెవలపర్స్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాకు కాల్ చేస్తే మీకు లింక్ కూడా పంపిస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశానండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.